హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఎప్పుడు డైలీ చేసి మామిడికాయ పచ్చడి కాకుండా ఇదైతే వేరేలా అయితే చేస్తున్నాను. ఇంకా మామిడికాయ ముక్కలను కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు అయితే మనం వేయించుకోవాలి నూనెలో. దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆయిల్లో అయితే వేయించుకోవాలి. వేయించి పక్కకు తీసుకోవాలి. దాని తర్వాత మామిడికాయ ముక్కలను అయితే చెక్కు అయితే తీయకుండా, అది మీ ఇష్టం. చెక్కు తీసుకోవచ్చు, చెక్కు తీసుకోకుండా కూడా నూరుకోవచ్చు. నేనైతే చెక్కు తీసుకోకుండానే నూరుదాం అని చెప్పి చిన్న చిన్న ముక్కలు అయితే కోసానండి. ఇంక ఎండుమిరపకాయలు, కొబ్బరి ఇవైతే వేయించాను కదా, అవైతే ఫస్ట్ రోట్లో వేసుకొని దంచుతున్నానండి. అవైతే మెత్తగా దంచాలి. దాని తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఆ దంచింది మొత్తం. ఎందుకంటే కొబ్బరి కొంచెం లేట్గా నలుగుతుంది కాబట్టి మిక్సీలో అయితే బాగోదని చెప్పి నేనైతే రోట్లో నూరుతున్నాను. అదైతే మెత్తగా నూరుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగాయి కాబట్టి త్వరగానే నలుగుతుంది. అలా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మామిడికాయ ముక్కలు దాంట్లో వేసి మనం నూరుతుంటే అది చింది కళ్ళ నిండా పడుతుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ ఇలా దంచింది మొత్తం కూడా తీసి పక్క ప్లేట్లో అయితే తీసుకున్నాను. దాని తర్వాత నాలుగు మామిడికాయ ముక్కలు అయితే వేసి దాన్ని కూడా దంచానండి. దాంట్లోనే మనం సాల్ట్ ఎల్లిపాయ కూడా వేసి దంచుకుంటే ఇంకా తాలింపు పెట్టేటప్పుడు అయితే అవసరం ఉండదు. ఇంక ఇలా మెత్తగా అయితే నూరుకున్నానండి. నూరుకున్నది మొత్తం కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఈ టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు మామిడికాయ పచ్చడి అంటే మనం మామూలుగా పచ్చికారం వేసి ఇది నూరి తాలింపు పెడతాం కదా, ఇదైతే వేరేలా చేశానండి. ఫస్ట్ టైం నేను కూడా చేయటం ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. సూపర్గా అయితే ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా తిన్నారండి. బాగుంది, టేస్ట్ కూడా బాగుందండి. మనం ఇలా గుళ్ళ దగ్గర ఇంట్లో పలారం చేసినప్పుడు కొబ్బరి చిప్పలు అయితే కొడుతుంటాం కదా, అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే ఈ మామిడికాయ వేయను, కొబ్బరి ట్రై చేసి చూశాను. టేస్ట్ అయితే బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక ఇలా మొత్తం కూడా నూరుకోవాలి. మామిడికాయ ముక్కలు మొత్తం నూరుకొని నేను దంచుతుంటే అయ్యేది ఎగిరి పడుతున్నాయండి మామిడికాయ ముక్కలు. అందుకే రెండు ముక్కలు వేసుకొని దంచుతున్నాను. ఎందుకంటే ఆ కారపళ్ళు ఈ మామిడికాయ వేసి నూరుతుంటే మొహం నిండా పడుతుందని చెప్పి ఇంకా రెండు ముక్కలు అయితే వేసి నూరు పెట్టుకున్నాను పక్కకి. ఇంకా దాన్ని డైరెక్ట్గా కూడా తినొచ్చు, అయితే కొంచెం తాలింపు పెడితే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే తాలింపు పెట్టానండి. వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకుంది ఏంటంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా అయితే ఉందండి. ఇంకా ఈ విడివిడిగా నూరుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి రోట్లో వేసుకొని ఇది కూడా ఒకసారి మళ్ళీ కొంచెం సాల్ట్ సరిపోతే చూసుకొని మళ్ళీ ఒకసారి నూరుకొని తీసుకుంటే బాగుంటుందండి. అలా రోట్లోనే నూరేసుకొని నేనైతే పక్కకి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని అయితే తాలింపు పెడదామని చెప్పి నేనైతే తాలింపుకి మొత్తం రెడీ చేశానండి. నాకైతే టేస్ట్ బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏంటో కూడా ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మామిడికైతే ఇంకా వెరైటీగా ఏమైనా చేస్తారో లేదో నాకైతే తెలియదు. ఏమైనా తెలిస్తే మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను తాలింపుకి అయితే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, ఇంకా నేను ఎల్లిపాయ అయితే నూరేటప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు తాలింపులో అయితే వేయలేదు. ఇంకొంచెం కరివేపాకు అయితే వేసాను. దాని తర్వాత ఈ పచ్చడి అంతా కూడా కొంచెం మెంతిపిండి అయితే కలుపుకున్నాను. ఈ పచ్చడి అంతా కూడా దాంట్లో వేసి నేను మొత్తం కలిపి ఇంక ఇలా తాలింపు అయితే మొత్తం పెట్టేసానండి. ఈ పచ్చడిని కూడా దాంట్లో వేసి కలపాలి. కలిపిన తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా అయితే ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మా వారికి అయితే వేడి అన్నంలో ఈ చట్నీ వేసి పెట్టానండి. చాలా టేస్ట్గా ఉంది. ఎప్పుడు చేసే మామిడికాయ పచ్చడిలాగా కాకుండా ఇదైతే వెరైటీగా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఎప్పుడు ఇలానే చెయ్యని చెప్పి అన్నారు. వేడి అన్నంలో అయితే ఈ పచ్చడి అయితే వేసుకొని తిన్నారు. చాలా బాగుందని చెప్పి అన్నారండి.